అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మన బీసీ బిడ్డ అయిన రజక సంఘానికి రజక బిడ్డ సంతు గాడిగే బాబా గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు రజకులకు జరిగిన అన్యాయంపై మాట్లాడడానికి మేము ప్రెస్ క్లబ్లో రావడం జరిగింది. ఎట్లా ఉన్నదంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అనేకమైన పోరాటాలు చేసినప్పటికీ వాళ్ళ చరిత్రను కప్పిపుచ్చుతున్నారు ఈ మనవాదులు. ఎందుకంటే సర్దార్ సర్వాయి బాబాల కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, సాకలి ఐలమ్మ కావచ్చు, ఇట్లాంటి చరిత్రను కప్పిపెట్టి వాళ్ళ చరిత్రనే చూపుకుంటారు. కాబట్టి అందుకే ఈరోజు సంతు గాడిగే బాబా గారి జయంతి సందర్భంగా మొదలుపెట్టడం జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఏదైతే జరిగిందో అమానుషమైన సంఘటన, దానిపైన ఏంటంటే ఒక చిన్న పసి పాపాన్ని చూడకుండా ఒక 100 రూపాయల కోసం 100 రూపాయల టికెట్ డబ్బుల కోసం అక్కడ సాగలి వాళ్ళు అంటే అంటుముట్టు పరిశుభ్రత పనులు చేసేవాళ్ళు, అయ్యా మేము డబ్బులు ఇచ్చుకోలేము, మేము దేవుని దర్శనం చేసుకొని పోతామంటే 2 ఏళ్ల బాలింతని వారిని కూడా చూడకుండా కాళ్ళపై పెట్టి పసిపాప ఇట్లా అయ్యా ఈ పాప ముఖం చూసేనా ఇచ్చిపెట్టు అంటే కనికరం లేని నీచ నికృష్టి వాళ్ళు ఆ పాపను కాల్తుందంటే ఈ 2 రోజుల తర్వాత పాప చనిపోవడం జరిగింది. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాం, మేము బీసీ వర్గాలమంతా ఒకటైనాం. ఏ పార్టీలో ఉన్నా కానీ మాపై దాడులు చేస్తే మీ ఇంట్లోకి వచ్చి గుంజుకొచ్చి కొడతామని చెప్పి కూడా మేము పెద్దపల్లి నుంచి మేము వార్నింగ్ ఇస్తున్నాం. బేషరతుగా మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పి ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చవలసిందిగా ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ముందుగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వారిని వదిలిపెట్టి ఎవరైతే దెబ్బలు కొట్టారో వాళ్ళే కేసు పెట్టడం అంటే ఇది పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మీ దగ్గరనే ఉంది కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో అనేకమైన ఘటనలు జరుగుతున్నాయి. మొన్న సిద్దిపేటలో కావచ్చు, అంతకుముందు తెల్లాపూర్లో కావచ్చు, పూలే విగ్రహం పైన కావచ్చు. మీరు ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అగ్నిగుండం చేయాలనుకుంటున్నారా? ప్రజాపాలన చేయాలనుకుంటున్నారా? గుర్తు పెట్టుకోవాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ మా పాపం జరిగిన అన్యాయంపై వెంటనే మీరు పెట్టిన టైం ఏదైతే ఉందో 24 గంటలు అయిపోయింది. దాని తర్వాత మీరు చర్యలు తీసుకోకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని కూడా చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.